తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, వాటి రాశి ఫలితాలు ఏ రకంగా మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమమ్మ. గురుగారు, ముందుగా మీ గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వాళ్ళకు ఉంటాయి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. జ్ఞానినామ్నపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి. అందరికీ కూడా నూతన ఉగాది తెలుగువారి సంవత్సర శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరము ఉగాది మనకు మంగళవారం వస్తుంది. ఈ మంగళవారానికి అధిపతి కుజుడు అవుతూ ఉంటాడు. కనుక ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము అనేటటువంటిది రాసుల యొక్క పరిస్థితులు గనక చూస్తే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం 5 రాసుల వారికి మహర్జాతక యోగం అనేటటువంటిది ఉంటుంది. మిగతా గ్రహాలనేటటువంటి మధ్యమ స్థానంలో ఉండడం జరుగుతుంది. అందులోనూ మహర్జాతకం పట్టబోయేటటువంటి రాసులు ఏవైతునో ముందుగా చెప్పేసి ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి, ఆ తర్వాత కర్కాటక రాశి, కన్యా రాశి, అలాగే వృశ్చిక రాశి, అలాగే మకర రాశి. ఈ 5 రాసుల వారికి ఈ క్రోధినామ సంవత్సరం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తుందమ్మా. అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో గురు అత్యద్భుతమైనటువంటి స్థితిగతులను ఇచ్చేటటువంటి విధానంగాను, ఆర్థిక వ్యవహారాదులలోనూ, అలాగే ఈ యొక్క కుటుంబ వ్యవహారాదులలోనూ, బిజినెస్ రంగంలోనూ, అలాగే సినీ ఇండస్ట్రీ రంగంలోనూ చాలా అత్యద్భుతమైనటువంటి విధానంగా ఉండేటటువంటి రాసులు ఈ 5 రాసులు ఉన్నాయి. గురుగారు, సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో కొన్ని మధ్యమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు కనిపించడం లేదు. ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి మే 10వ తారీఖు నుండి గురువు 10వ స్థానంలోను, అలాగే రాహు 8వ స్థానంలోను, శని 7వ స్థానంలోనూ సంచరించడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ 10, 8, 7 ఈ 3 స్థానాలు కూడా సింహరాశి వారికి కొంచెము దురదృష్టాన్ని సూచించే అంశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి అంత చెప్పుకోదగ్గటువంటి శుభ సూచికాలు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా గురువు 10వ స్థానంలో ఉండడం కారణం చేత వీళ్లకు గృహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికంగా అవుతూ ఉంటాయి. అలాగే విద్య, వైద్యము, ఉద్యోగము ఇలాంటి విషయానికి సంబంధించిన అంశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు విద్యలో కానివ్వండి, అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆపివేసేయడము, లేదు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగంలో ఏదైనా ఆటంకాలు, లేదా ఉన్న ఉద్యోగం వదిలేసి మరో ఉద్యోగానికి వెళ్ళిపోవడము, గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు కావడము, లేదా వాళ్లకు ఏదో బదిలీలు చేసేటటువంటి అవకాశాలు, స్థానచలనం జరిగే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. అలాగే 8వ స్థానంలో రాహు సంచారం, 8వ స్థానంలో రాహు సంచారము చేత వీళ్ళకు యాక్సిడెంట్లు జరగడం కానివ్వండి, దెబ్బలు తాకడం కానివ్వండి, లేదు ఏదైనా హఠాత్ పరిణామం జరగడం కానీ, ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బందులు జరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం రాహు యొక్క ప్రభావం చేత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే రాహు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైనటువంటి కామవాంఛలు, కోరికలు ఏర్పడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన వైవాహిక జీవితంలో కూడా అనేక రకములైనటువంటి అనుమానాలు ఏర్పడే అవకాశము ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. అలాగే శని 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 7వ స్థానంలో శని కూడా కొన్ని రకాలైనటువంటి వైవాహిక జీవితం మీద ప్రభావం చూపేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడబోతున్నాయి. కోపానికి, ఆవేశానికి గురి కావడము, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కానీ లేదా భార్యాభర్తలు కానీ ఎవరైనా రక్త సంబంధికుల నుండి విడిపోయేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. కనుక సింహరాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఎక్కువగా ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకూడదు. అనవసరమైనటువంటి విషయాలలో కలగజేసుకోకూడదు. అలా కలగజేసుకుంటే కనుక వీళ్ళకు ఇంకా ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది తప్ప తక్కువయ్యే అవకాశం ఏర్పడదు. అలాగే వీళ్ళు జీవితంలో
కొన్ని రకాలైనటువంటి ఆస్తులను కూడా అమ్మివేసుకునేటటువంటి విధానాలు వీళ్ళ జీవితంలో ఏర్పడబోతూ ఉంటాయి. తద్వారా వీళ్ళకు జీవితంలో కొన్ని రకాలైన సమస్యలు అనేటటువంటి ప్రారంభమవుతాయి. దాని గురించి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు వీలైనంత వరకు దైవారాధన చేసుకుంటే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు విపరీతమైనటువంటి కోపానికి, ఆవేశానికి గురవుతుంటారు. అంటే ఎవరైనా ఏదైనా చిన్న మాట అనగానే ఆ మాటకు అధికంగా కోపము, తాపము, ఆవేశం రావడం వీళ్ళ జీవితంలో కొనసాగుతూ ఉంటుంది. కనుక ఎప్పుడూ కూడా సింహరాశి వారు క్షణం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఎగ్జైట్మెంట్ కాకూడదు. అలా అయ్యారు అనుకోండి, వాళ్ళ జీవితంలో ఏదో రకమైనటువంటి సమస్యను వాళ్ళు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఏర్పడబోతున్నాయి. ఇక విద్యలో కానివ్వండి, లేదా అంటే వ్యాపారంలో కానివ్వండి, కొన్ని రకాలైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ని రోజులు పడుతున్నటువంటి అదృష్ట యోగం ఏదైతే ఉందో అది దురదృష్టం కిందికి మారిపోయేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏంటి అంటే కొన్ని రకాలైన గండాలు, ఇబ్బందులు, చిక్కులు ఇవే ఉంటూ ఉంటాయి. కనుక వీటన్నిటినీ కూడా శ్రద్ధగా పరిశీలన చేసి వీళ్ళు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందమ్మా. గురువు ఒక ఇంట్లో ఎన్ని రోజుల పాటు ఉంటారు ఒక స్థానంలో? గురువు ఒక ఇంట్లో సంవత్సర కాలం పాటు ఉంటాడు. అంటే 12 నెలల పాటు ఉంటాడు. కనుక ఈ 12 నెలలు వాళ్ళకు ఇప్పుడు మనకు మళ్ళీ 12 నెలలు గడిచిపోయాయి అని అంటే కనుక మళ్ళీ మనకు ఉగాది రావడం, మళ్ళీ గురువు సంచారం మారడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీడికి ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నారంటే వచ్చే సంవత్సరం 11వ స్థానం. మరి 11వ స్థానం అంటే లాభదాయకమైనటువంటి స్థానము. కనుక గురువు ఎప్పుడూ కూడా ఒక సంవత్సరము ఇబ్బందిని, మరొక సంవత్సరం అదృష్టాన్ని కలిగిస్తాడు. ఏ రాశి వారికైనా అదే ఫార్ములా, ఇంకా వేరే ఫార్ములా ఏమీ ఉండదు. ఎందుకంటే మనిషి జీవితమే సుఖదుఖాలతో ముడిపడి ఉన్నటువంటి జీవితము. ఎప్పుడు నాకు సుఖమే కావాలి, ఎప్పుడే అదృష్టం కావాలి, ఎప్పుడు నేను అనుకున్నది ఏదైనా సరే నెరవేరాలి అని అనుకుంటే గనక మనిషే దేవుడు అవుతాడు. అప్పుడు మనిషిని మనిషి అని ఎందుకు అంటాము? దేవుడు అని అంటాము. కనుక ఎప్పుడూ కూడా మనిషి యొక్క జీవన విధానం ఏంటి అంటే సుఖము, దుఃఖము, బాధ, కష్టము ఇవన్నీ అనుభవిస్తేనే మనిషి పూర్తి యొక్క మనిషి జీవితాన్ని అనుభవించినటువంటి విధానమే మనిషి యొక్క జీవితం. కనుక ఈ సంవత్సరం బాగాలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ 100% బాగుంటుంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే బాగా లేదు అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా? ఏ వ్యక్తికైనా, ఏ రాశి వారికైనా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో అదృష్టం బాగా లేదు అని అనుకున్నప్పుడు జీవితంలో మొట్టమొదటి కర్తవ్యం, నువ్వు ఎవరికీ కూడా ఏది పడితే అది మాట ఇవ్వకూడదు. రెండవది, అనవసరమైనటువంటి విషయాలు, సొంత స్నేహితుడైనా సరే, సొంత అన్న అయినా సరే, మన లైఫ్ బాగా లేనప్పుడు అతని విషయంలో మనం కలగజేసుకొని మాట్లాడకూడదు. మూడవది, ఎప్పుడూ కూడా ఎంత బాగున్నా బాగలేకపోయినా వైవాహిక జీవితంలో గొడవలు అనేటటువంటివి ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఈ 3 ఉండలేనటువంటి స్థానాలు. ఆ 3 కూడా మనిషి జీవితంలో లేవు అని అంటే అతనికంటే అదృష్టవంతుడు ఇంకోటి లేడు. జాతకం బాగా లేదు అంటే ఈ 3 కూడా అతని జీవితంలో తప్పకుండా ఏర్పడేటటువంటి సమస్యలు. ఈ 3తోనే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అధిగమిస్తాడు. కనుక ఈ 3 సమస్యలు మనిషి జీవితంలో రాకుండా ఉండడానికి ఎవరికి పడితే వాళ్ళకి జమానత్ ఉండకూడదు, షూరిటీ ఉండకూడదు. ఎవరి పడితే వాళ్ళ విషయంలో మనం అనవసరంగా కలగజేసుకోకూడదు. మనకు జాతకం బాగా లేనప్పుడు మనం మన పని చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే ఇంటి దగ్గర కూర్చోవాలి తప్ప అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకూడదు. అలాగే మనము ఖాళీగా ఉంటే దైవారాధన చేసుకోవాలి. ఆ సమయంలో మనం చేసుకున్న దైవారాధనే మనల్ని కాపాడుతుంది అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. కనుక గురుగారు వీళ్ళకి గురువు, శని, అలాగే రాహు కూడా సరిగ్గా లేవు, మధ్యమంగా ఉన్నాయి కాబట్టి మరి ఎటువంటి పరిహారాలు పాటించుకుంటే బాగుంటుంది వీళ్ళకి? ఇప్పుడు వీళ్ళకు సింహరాశి వారికి గురువు 10వ స్థానంలోను, రాహు 8వ స్థానంలోను, అలాగే శని 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. దాని కారణం చేత ఇప్పుడు ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం ఇతని మీద సరిగ్గా లేదు కాబట్టి వీళ్ళు చేసుకోవాలంటే అరిష్ట నివారణ తంత్రము అనేటటువంటిది ఉంటుంది. అంటే అరిష్టములు అంటే అర్థం ఏమిటి? నీ జీవితంలో ఏర్పడేటటువంటి గండములు కానివ్వండి, నీ జీవితంలో ఏర్పడేటటువంటి యాదృచ్ఛికమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి, వీటన్నిటినీ అధిగమించాలి అంటే అరిష్ట నివారణ తంత్రము అనేటటువంటిది చేయించుకుంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశము వీళ్ళ జీవితంలో ఏర్పడుతుంది. తద్వారా అన్ని రంగాలలో వీళ్ళకు ఒక లాభదాయకమైనటువంటి పరిస్థితులు, వాతావరణం ఏర్పడేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.